అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్‌గా ఎదుర్కొనే సెక్సువల్ సమస్య. అయితే కొంతమంది పేషెంట్స్‌లో ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్‌కి ఎటువంటి మెడిసిన్స్ వాడుకున్నా, ఎంత డోస్ టాబ్లెట్స్ తీసుకుంటున్నా, అంటే వైగ్రా లాంటి టాబ్లెట్స్ ఎంత వాడినా, ఎంత డోస్ తీసుకుంటున్నా ప్రాబ్లమ్ క్లియర్ అవ్వక సెక్సువల్‌గా ఇబ్బంది పడతా ఉంటారు. సో, ఈ అంగస్తంభన సమస్యకి టాబ్లెట్స్‌తో పరిష్కారం దొరకనప్పుడు ఉన్న బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఏమిటి? అండ్ ఆ ట్రీట్మెంట్ ఆప్షన్‌ని ముఖ్యంగా ఎవరిలో ఈ ట్రీట్మెంట్ ఆప్షన్ మనము చెప్పటం అనేది, అడ్వైస్ చేయటం అనేది జరిగిద్దనేది ఈ వీడియోలో నేను డీటెయిల్‌గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్సువల్ సమస్యలున్నా, ముఖ్యంగా అంగస్తంభన సమస్య, శ్రీకృష్ణుడు లాంటి సెక్సువల్ ప్రాబ్లమ్స్‌ని ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా మగవాళ్ళు ఎవరిలో అయితే ఎక్కువగా షుగరు, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఉండి, ఈ షుగరు, బీపీ వల్ల లేకపోతే స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి ప్రాబ్లమ్స్ వల్ల పెన్నిస్ లోపల ఉన్న రక్తనాళాలు, నరాలు పూర్తిగా డ్యామేజ్ అయిపోయి సెక్స్ పరంగా ఎంత డోస్ టాబ్లెట్స్ వేసుకుంటున్నా, వైగ్రా లాంటి టాబ్లెట్స్ 100 ఎంజీ టాబ్లెట్స్ వాడుకుంటున్నా, లేకపోతే టెడ్లాఫిల్ టాబ్లెట్స్ 20 ఎంజీ టాబ్లెట్స్ వాడుకుంటున్నా, ఎటువంటి ట్రీట్మెంట్ చేపించుకున్నా అంగం గట్టిపడక సెక్షువల్ గా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి పేషెంట్స్ లో ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ పినైల్ ఇంప్లాంట్ సర్జరీ. సో ఈ పినైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది అందరిలోనూ చేయొచ్చా అని అంటే డెఫినెట్ గా ఇది ఏ ఏజ్ గ్రూప్ లో అయినా సరే, ఎవరిలో అయినా సరే ఈ సర్జరీ అనేది చేయొచ్చు. కాకపోతే పినైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది ఎవరిలో అయితే టాబ్లెట్స్ అన్నీ యూస్ చేసి టాబ్లెట్స్ వాడుతున్నా సెక్షువల్గా అంగం గట్టిపడక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళలో ఫైనల్ రిసార్ట్, అంతేగాని జస్ట్ ఇరెక్షన్ ఒక రోజు 2 రోజులు ఇరెక్షన్ రావట్లేదు అనగానే పినైల్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకనంటే చాలా సార్లు, అంటే 100లో 70 నుంచి 80 మందికి మెడిసిన్స్ తోనే, టాబ్లెట్స్ తోనే అంగస్తంభన సమస్య అనేది ప్రాబ్లం క్లియర్ అయిపోయి సెక్షువల్ గా వాళ్ళ లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయవు. కానీ ఒక 20 నుంచి 25 మందికి ఎన్ని రకాల టాబ్లెట్స్ వాడుతున్నా అంగం గట్టిపడక సెక్షువల్ గా ఇబ్బంది పడతా ఉంటారు. ముఖ్యంగా ఎవరు అని అంటే షుగరు, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఉండి షుగరు, బీపీ కంట్రోల్ అవ్వక అండ్ హై షుగర్ లెవెల్స్ ఉండి, దాంతో పాటు స్మోకింగ్, ఆల్కహాల్ అలవాటు ఉండి, వెయిట్ ఎక్కువ ఉండటము, ఫిజికల్ యాక్టివిటీ ఏమీ లేకపోవటము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ లో టాబ్లెట్స్ కూడా ఒక స్టేజ్ తర్వాత టాబ్లెట్స్ కూడా పనిచేయవు. సో టాబ్లెట్స్ పనిచేయట్లేదు, సెక్షువల్ గా ఇబ్బంది పడుతున్నారు, పార్ట్నర్ సైడ్ నుంచి సెక్షువల్ గా అడుగుతున్నారు, అటువంటి వాళ్ళలో ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ పినైల్ ఇంప్లాంట్ సర్జరీ. సో ఈ పినైల్ ఇంప్లాంట్ సర్జరీ అని అంటే చాలా మంది పేషెంట్స్ అడిగేది ఏంటి అని అంటే, ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత ఇరెక్షన్స్ నార్మల్ గా వస్తాయా అని అడుగుతారు. ఇది యాక్చువల్ గా సర్జరీ చేసేది ఇరెక్షన్స్ రావటం కోసం కాదు, పెన్నిస్ కి సెక్స్ చేయడానికి కావాల్సిన స్టిఫ్నెస్ ని ఈ ఇంప్లాంట్ అనేది ఇస్తుంది అనమాట. పెన్నిస్ లోపల ఉన్న మజిల్ డ్యామేజ్ అయిపోయి ఆ మజిల్ కి బ్లడ్ రాక ఎరెక్షన్ రావట్లేదు, ఆ మజిల్ ప్లేస్ లో ఈ ఇంప్లాంట్ అనేది పెట్టడం జరిగింది. అంటే సెక్స్ చేయడానికి కావాల్సిన స్టిఫ్నెస్ పెన్నిస్ కి సపోర్ట్ ఇంప్లాంట్ ఇస్తుంది. సో పెన్నిస్ లోపల 2 ఇంప్లాంట్స్ పెడతాం కాబట్టి, కార్పోరా క్యావర్నోజాలో 2 సైడ్లు 2 ఇంప్లాంట్స్ పెడతాం కాబట్టి పెన్నిస్ కి సెక్స్ చేయడానికి కావాల్సిన స్టిఫ్నెస్, స్టెబిలిటీ అనేది ఇంప్లాంట్ ఇస్తుంది. సో ఈ పెన్నిస్ లోపల ఈ ఇంప్లాంట్ ఉంటుంది కాబట్టి ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఇది బెండ్ అవ్వదు కాబట్టి దానివల్ల సెక్షువల్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా వాళ్ళ సెక్షువల్ లైఫ్ ని ఎంజాయ్ చేయవచ్చు. అండ్ ఈ ఇంప్లాంట్ లైఫ్ ఎంత ఉంటుంది అని అంటే మినిమమ్ 12 to 15 ఇయర్స్ ఉంటుంది ఇంప్లాంట్ లైఫ్. కొంతమంది పేషెంట్స్ అది కూడా అడుగుతారు, సార్ మరి 15 సంవత్సరాల తర్వాత ఏం చేయాలి సార్? కంపెనీ వాడిచ్చే దాని యొక్క లైఫ్ టైం అనేది 12 to 15 ఇయర్స్. సో 12 to 15 ఇయర్స్ తర్వాత ఇంప్లాంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే రిప్లేస్ చేయించుకోవాల్సి వచ్చింది. కానీ మినిమమ్ 10 to 12 ఇయర్స్ మట్టికి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఎన్నిసార్లు అయినా సరే సెక్స్ చేయొచ్చు, ఎంతసేపు అయినా సెక్స్ చేయొచ్చు. అండ్ ఈ ఇంప్లాంట్ సర్జరీతో ఉండే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, శీఘ్రస్ఖలనం ప్రాబ్లం కూడా ఈ ఇంప్లాంట్ సర్జరీ వల్ల ఎంతో కొంత సెక్స్ లో టైం కూడా పెరిగింది. కొంతమందిలో ఈ ఎరెక్షన్ ప్రాబ్లంతో పాటు శీఘ్రస్ఖలనం అంటే సెమెన్ తొందరగా అవుట్ అయిపోయే ప్రాబ్లంతో కూడా ఇబ్బంది పడతారు. ఇంప్లాంట్ సర్జరీతో వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, శీఘ్రస్ఖలనం ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నార్మల్ గా ఎవరికైనా సరే సెమెన్ అవుట్ అయిపోగానే పెన్నిస్ చిన్నగా అయిపోయి మెత్తగా అయిపోయింది, మళ్ళీ ఇమీడియట్ గా సెక్స్ చేయాలి అని అంటే ఏజ్ ని బట్టి 2 to 3 అవర్స్ టైం పట్టింది, కొన్నిసార్లు 2 to 3 డేస్ కూడా టైం పట్టింది. కానీ ఇంప్లాంట్ చేపించుకున్న వాళ్ళు ఉండే అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, సెక్స్ చేస్తున్నారు, ఇంప్లాంట్ సర్జరీ చేపించుకున్నారు, తర్వాత సెక్స్ చేస్తున్నారు, 2 minutes కే సెమెన్ అవుట్ అయిపోయింది, మళ్ళీ మీరు ఇమీడియట్గా 10 నిమిషాల తర్వాత సెక్స్ చేయాలి అనుకుంటే ఈ పెన్నిస్కి స్టిఫ్నెస్కి ఇంప్లాంట్ సపోర్ట్ ఉంది కాబట్టి మీరు ఇమీడియట్గా 10 minutes తర్వాత అయినా మళ్ళీ సెక్స్ చేయొచ్చు. సో ఇంప్లాంట్తో టైం పెరిగిద్దంటే డెఫినెట్గా నార్మల్గా ఉన్న టైం కన్నా ఇంప్లాంట్తో గ్యారంటీగా టైం పెరిగిద్ది. నార్మల్గా ఉన్న టైము 3 to 4 minutes ఉంటే ఇంప్లాంట్ చేయించుకున్న తర్వాత ఆ టైము అట్లీస్ట్ ఇంకొక 2 to 3 minutes ఖచ్చితంగా టైం పెరిగిద్ది. ఒకవేళ టైం పెరిగి అప్పటికి మీరు సాటిస్ఫై అవ్వలేదు, ఇమీడియట్గా మళ్ళీ సెక్స్ చేయాలనుకుంటే నార్మల్గా ఉన్నప్పుడు ఎరెక్షన్ రాదు.
కానీ ఇంప్లాంట్ ఉన్నప్పుడు ఏంటంటే పెనిస్ స్టిఫ్‌గానే ఉంటది, పెద్దగానే ఉంటది కాబట్టి ఇమ్మీడియేట్‌గా మీరు హాఫ్ అన్ అవర్ తర్వాత, 15 మినిట్స్ తర్వాతో పార్ట్నర్ ఇంకా సెక్సువల్‌గా కావాలి అని కోరుకున్నారనుకోండి, మీరు ఇమ్మీడియేట్‌గా మళ్ళీ 10 నిమిషాల తర్వాత, పావుగంట తర్వాత అయినా సరే సెక్స్ చేయొచ్చు. ఎంతసేపైనా చేయొచ్చు, ఎన్ని సార్లైనా చేయొచ్చు. సో, ఈ ఇంప్లాంట్ సర్జరీకి ఉండే అడ్వాంటేజెస్ మెయిన్ ఏంటి అనంటే, వన్స్ ఒకసారి సర్జరీ చేపించుకుంటే ఇంకా మీరు లైఫ్‌లో సెక్స్ పరంగా ఎటువంటి టాబ్లెట్స్ వాడాల్సిన అవసరం లేదు. అసలు సెక్స్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరము, భయపడాల్సిన అవసరము, ఆందోళన చెందాల్సిన అవసరం ఎటువంటి అవసరము లేదు. ఎంతసేపైనా సెక్స్ చేయొచ్చు, ఎన్ని సార్లైనా సెక్స్ చేయొచ్చు. కేవలం మీకు సెక్షువల్ ఇంట్రెస్ట్ ఉండాలి. పార్ట్నర్ సైడ్ నుంచి సెక్షువల్‌గా వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి, సెక్షువల్‌గా వాళ్ళు రెడీగా ఉంటే ఎంతసేపైనా చేయొచ్చు, ఎన్ని సార్లైనా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే చాలా మంది పేషెంట్స్ వచ్చి, "సార్ మాకు ఎరెక్షన్ ప్రాబ్లమ్ వచ్చింది, ఇంప్లాంట్ సర్జరీ చేస్తారని" చెప్పి ఓపీలో అడుగుతున్నారు. ఎరెక్షన్ ప్రాబ్లమ్ వచ్చి రాంగానే ఇంప్లాంట్ సర్జరీ అనేది అవసరం లేదు. ఎవరిలో అయితే ఫస్ట్ టాబ్లెట్స్ యూజ్ చేసి టాబ్లెట్స్‌తో కూడా ప్రాబ్లమ్ క్లియర్ అవ్వట్లేదు, డెఫినిట్‌గా వాళ్ళకి ఇంప్లాంట్ అనేది బెస్ట్ ఆప్షన్. అంతేగాని ఎరెక్షన్ ప్రాబ్లమ్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఇంప్లాంట్ అనేది అవసరం ఉండదు. మా దగ్గర విజయవాడలో ఇంప్లాంట్ సర్జరీ అనేది చాలా ఫ్రీక్వెంట్‌గా మంత్లీ మినిమమ్ 8-10 సర్జరీస్ అంటే ఆల్మోస్ట్ వీక్లీ 2-3 సర్జరీస్ చేస్తాము. అండ్ చాలా ఫ్రీక్వెంట్‌గా చేసే సర్జరీ అండ్ ఆల్మోస్ట్ 100% సక్సెస్ ఉంది మా దగ్గర ఇంప్లాంట్ సర్జరీకి. అండ్ అక్రాస్ ద స్టేట్ ఆంధ్ర, తెలంగాణ నుంచి మా దగ్గరికి పేషెంట్స్ వచ్చి సర్జరీ చేపించుకుంటారు. సో, ఎవరిలో అయితే ఈ అంగస్తంభన సమస్యతో బాధపడతా, సెక్షువల్‌గా టాబ్లెట్స్ వాడుతున్న ప్రాబ్లమ్ క్లియర్ అవ్వక ఇబ్బంది పడుతున్నారు. మీ సైడ్ నుంచి మీ ప్రాబ్లమ్‌కి 100% సొల్యూషన్ కావాలి. మీ సెక్షువల్ లైఫ్‌ని ఇంకొక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు మీరు ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఇంప్లాంట్ సర్జరీ. సో, ఒకసారి మా హాస్పిటల్‌కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలు ఈ 5 ప్లేసెస్‌లో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్‌లో ఎక్కడైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. 100% మీకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థాంక్ యూ.